నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనం వచ్చేసి మే 2వ తారీఖు జరగబోయే మోడీ గారి సభ ప్రాంగణం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ అమరావతి ఉద్యమకారులు, రైతు వెలగపూడి గాంధీ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ సభపై ఆయన యొక్క స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం సార్. ఈ సభ జరపడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి గతంలో 2015లో కూడా మోడీ గారు వచ్చారు. అప్పుడు ఏం చేశారంటే ఒక చెంబెడ నీళ్లు, ఒక గుప్పెడు మట్టి తీసుకొచ్చి మా రాజధాని శంకుస్థాపనకి ఇచ్చారు. ఆ రోజు చెప్పారు ఢిల్లీని తలదన్ని రాజధాని కడతానని మోడీ గారు. మరి ఇప్పుడు మళ్ళీ రెండోసారి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. మరి రేపు ఏం చెబుతారు ఆయన మనసులో మాట. ఎందుకంటే నేనైతే నమ్మట్లా. బాలకోట గారు చెప్పిన మాటలు కొన్నిటికి ఏకీభవించా కానీ మరి ఆయన పెద్ద ఇది ఇవాళ ఆ పుల్వామాలో జనాన్ని చంపారు కదా, హిందువుల్ని పేరు చెప్పి ఊచకోత కోసారు. హిందువులు అనే పేరు చెప్పి ఊచకోత కోసారంటే ఎంత దురాక్రమం, ఎంత దుర్మార్గం అర్థం చేసుకోవాలి ఒకసారి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మరి ఈరోజు ఆయన రేపు వచ్చి ఈ డయాస్ ఎక్కి ఏదో చెబుతారు, ఏదో ఇస్తారు, 1,00,000 కోట్లు శంకుస్థాపన చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నారు. కానీ ఇదంతా నమ్మశక్యంగా లేదు. నాకైతే లేదు, జనానికి ఉంటే ఉండొచ్చు, అదేరే సంగతి. రాజకీయ నాయకుడు అనేవాడిని ఎవరినైనా సరే, ఏ పార్టీ, చివరికి మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళైనా సరే డయాస్ మీద ఒక మాట చెప్తారు, కింద ఒక మాట చెప్తారు. అందుకని నేనైతే రాజకీయ నాయకులు నమ్మదలుచుకోలేదు, నమ్మను కూడా. మరి రేపు మోడీ గారు వచ్చి 100 కోట్లకే శంకుస్థాపన చేస్తాడో, 100 రూపాయలు కూడా ఇవ్వకుండా పోతాడో, ఆయన మనసులో మాట మనం చెప్పలేం కదా. ఆయన ఈ దేశ ప్రధానమంత్రి ఆయన. మరి దానికి మనం ఏం చెప్తాం. మరి నిన్నగాక మొన్న ఇక్కడ ఒంగోలు జిల్లాలో తెలుగుదేశం నాయకుడిని నిలువున గొడ్డల కత్తిపోట్లతో చంపేశారు. మరి ఈయన కూడా మరి ఈయన వచ్చిన తర్వాత నేను ఎంతో భరోసా ఇస్తాను, కార్యకర్త అనేవాడు వాళ్ళకి ఒక్కడ కూడా భరోసా అనేది లేదు. మరి ఏ నాయకుడు నమ్ముతాం, నాయకుడిని. మరి మేము కూడా ఉద్యమాల్లో పాల్గొని చేతులు కాళ్ళు బాగొట్టుకొని జైళ్ళు పాలయ్యాము. మరి ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఇలా ధైర్యంగా బయటికి రావాలన్నా కానీ మాకు భయంగానే ఉంది. ఎందుకంటే మొన్న అక్కడ కాళ్ళు నరికారు ఒకడికి. ఇది జరిగేది తెలుగుదేశం కార్యకర్తలకి, అది చేసేది వైసీపీ కార్యకర్తలు. కాబట్టి రక్షణ అనేది అక్కడ లేదు ప్రస్తుతానికి. నిన్నగాక మొన్న ఒంగోలు జిల్లాలో మనిషిని చంపేశారు, ఏరయ్య చౌదరి గారిని. మొన్నేమో అక్కడ కాళ్ళు నరికేశారు. ఎన్ని సభలు పెట్టా, ఎన్ని ప్రాంగణాలు పెట్టి శాంతి భద్రతలు బాగుండాలి, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అట్నే సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాలి. ఇంతకంటే నేను కోరుకునేది ఏం లేదు ఈ ప్రభుత్వాన్ని. జై అమరావతి, జై జై అమరావతి. థ్యాంక్స్ అండి. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి రైతుల్లో ఒకరైనటువంటి సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం ఆయన ఎన్ని ఇబ్బందుల్లో పడ్డారు. నమస్తే సార్. నమస్తే అండి. మేము ధర్నాలు చేస్తుంటే మా మీదకే పోలీసుల్ని, ఎస్వేలు, డిఎస్పీలు మొత్తం వచ్చి కూడా మమ్మల్ని చెల్లాచెదురుగా కొడతామే. సరే ఇంకో రోజు దేవుడి దగ్గర పోదాం, కరకట్ట తల్లికాడికి పోదామని ఇంకో రోజు పెట్టుకునేవాళ్ళు. అక్కడ కూడా కరకట్ట కూడా ఎక్కనీయకుండా ఎటువంటి కొడతామే. ఆడవాళ్ళు పొట్ట మీద కాలేసి తొక్కడం, కడుపు మీద కాలేసి తొక్కడం, జుట్టు పట్టుకొని ఎరగదీయటం, ఇళ్లలోకి వచ్చి జ్వరపడతాం. ఎంత అరాచకం చేపించారంటే అది అసలుకి ఒకరోజు చెబితే తీరదు. అది మామూలు అరాచకం కాదు, అది భరించలేనంత అరాచకం చేపించాడు. అలాంటి చేయకూడదు దెబ్బ తగిలిందా? ఇదిగో ఒకరోజు అసెంబ్లీ కాడికి, ఇక్కడ అసెంబ్లీకి వస్తే ఇదిగో పోలీసు వాళ్ళు ఎడకొట్టారు, చేయి ఇట్టు పెట్టా, ఎడబెట్టి కొట్టాడు. మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఆ తెల్లారి మళ్ళీ కరకదుర్మ తల్లి కాడికి వెళ్దామని పాదయాత్ర పెట్టుకుంటే పాదయాత్రలో కూడా అడ్డు తగిలారు. మేము 30 మంది ఉంటే 400 మంది వచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళు. 400 మంది వచ్చి మనిషికొకళ్ళ కాడికి అటు ఇసిరేసేవాళ్ళు పట్టుకొని. ఒక రైతుగా మేము భూములు ఇచ్చి మేము రాజధాని కావాలని మేము ఉద్యమం చేస్తుంటే దీంట్లో ఏ రకంగా హింస పెట్టారో అసలు తలుచుకుంటే కన్నీళ్లు కారుతున్నాయి. మరి మీరు పాదయాత్ర దేవుడి దగ్గర పోయేటప్పుడు కూడా అడ్డు తగిలి వెనక్కి కొట్టేశారుగా. కనీసం దేవుడి దగ్గర కూడా పానీ లేదండి. దేవుడి దగ్గర కూడా అసలు సామాన్యంగా ఎవరు పానీ కొన్నారు దేవుడి దగ్గర కంటే. దేవుడి దగ్గర కూడా పోతాక మీరు ఇల్లు లేదన్నారు. అలాంటి పరిపాలన, అలాంటి సైకో పరిపాలన, అలాంటి పరిపాలన నుంచి బయటపడ్డాక ఇవాళ మాకు ఎంతో హ్యాపీగా
ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఇవాళ మాకు సిక్కంతా పోయింది. మాకు సిక్కులోంచి బయటపడి ఇవాళ బ్రహ్మాండంగా ఉంటున్నారు రైతులు మొత్తం కూడా. ఇవాళ పనులు ఎటు పడ్డా కూడా దుమ్ముసూడి ఆడుతున్నాయి. అవును, జగన్ గారు ఇల్లు కట్టుకుండగా మీ ఏరియా జగన్ గారు ఇల్లు కట్టుకోలేదు, అది ఆక్రమించుకున్నది. అక్కడ ఆక్రమించుకున్న కాడ ఎంతమంది పేదోళ్ళు గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళ మొత్తాన్ని కూడా లేపోతం నిలిచాడు. ఇవాళ చంద్రబాబు గారు సరదాగా కొనుక్కున్నాడు. సరదాగా సామాన్యమైన పనులు చేశారా? 5 సంవత్సరాలు ఒకటే కొడతాం. ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారా? మోడీ గారు వస్తున్నాడు, మాకు ఎంతో ఆనంద పుష్పాలతో ఉన్నాం.